హాయ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం జగనన్న గురించి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఎలక్షన్లో కనుక ఓడిపోతే కొంత డిప్రెషన్కి లోనవుతారు. మన జగనన్న కూడా స్టార్టింగ్లో కొంత డిప్రెషన్కి లోనైనటువంటి మాట వాస్తవం. దీనికి కారణం ఏంటంటే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. అనేక వర్గాల వారికి, మహిళలకి కూడా వాళ్ళకి సహాయం చేసేటువంటి విధంగా, వేరే అవినీతికి ఎటువంటి కూడా ఆస్కారం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి మనీ వచ్చేటువంటి విధంగా మనీ ట్రాన్స్ఫర్ పద్ధతి కూడా ప్రవేశపెట్టారు ఆయన. వివిధ సంక్షేమ పథకాల రూపంలో ఈ యొక్క డబ్బు అనేటువంటిది కూడా డైరెక్ట్గా ఈ బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి వచ్చేసేది. ఇక్కడ ఎటువంటి అవినీతికి కూడా ఆస్కారం ఉండేటువంటిది కాదు. అంతేకాకుండా ఈ వాలంటరీ సిస్టమ్ అనేటువంటి పెట్టడం ద్వారా ప్రజలకి డైరెక్ట్గా ఎంతో దగ్గరయ్యారు జగన్. ఇంత సేవ చేసి ఇంతటి విలక్షణమైనటువంటి పథకాలు కూడా ప్రవేశపెట్టి ప్రజల ఆదరాభిమానాలని చేకూరినటువంటి జగన్ గారు చివరి మూమెంట్లో కొన్ని రాంగ్ కమిట్మెంట్స్ అయితే ఇవ్వలేకపోయారు. ఆ మాట ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. చేయలేనటువంటి వాటిని చెప్పి అప్పటి వరకు తనకున్నటువంటి మాట ఇస్తే మాట మీద నిలబడతాడు అనేటువంటి దాన్ని కూడా మనము చెడగొట్టుకోకూడదు. ఇతను చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి అభిప్రాయం ప్రజలలో ఉంది. దాన్ని నిలుపుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన చివరి నిమిషంలో కొన్ని అబద్ధపు వాగ్దానాలు ఇవ్వకపోవడం జరిగింది. ఈ విధంగా ఆయన చేయటం వల్లనే కొంత శాతం ఓటు కొంచెం డిఫరెన్స్ వచ్చింది. అప్పటికి కూడా 40% ఓటు బ్యాంక్తో ఉన్నటువంటి జగన్ గారు ఎక్స్పర్ట్ అయినటువంటి టీడీపీ వారు, జనసేన వారు, బీజేపీ వారు వాళ్ళ ముగ్గురు కలవటం వల్ల ఈయనకంటే కొంత పర్సెంటేజ్ ఎక్కువ వాగ్దానాలు ఇచ్చి కొంత ఎక్కువ ఓటు బ్యాంక్ ఉండటం వల్ల వాళ్ళు ఎలక్షన్లో గెలిచారు. ఈ సందర్భంలో జగనన్న గారు తీవ్రమైనటువంటి డిప్రెషన్కి కూడా లోనయ్యారు. మనం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు ఇంత సేవ చేస్తే ఎలక్షన్లో ఓడిపోవడం ఏంటి అనేటువంటి బాధకు కూడా గురయ్యారు. ఇది సహజంగా అన్ని రాజకీయ నాయకులకు కూడా ఉండేటువంటిదే. ఏ రాజకీయ నాయకుడైనా మన ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజల ఆదర అభిమానాలని పొందాలని కోరుకుంటాడు. ఎందుకంటే ప్రజలు ఆదరిస్తేనే, ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ఎలక్షన్లో గెలిచేది. వేరే విధానాలు ఏమైనా ఉన్నా కానీ ఎక్కువ శాతం ప్రజలు ఓటు వేస్తేనే ఏ రాజకీయ నాయకుడైనా ఎలక్షన్లో గెలవగలడు. అటువంటిది ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి జగన్ గారు ఎలక్షన్లో ఓడిపోవటం వల్ల, వాళ్ళ పార్టీ ఓడిపోవటం వల్ల ఆయన కొంత బాధపడ్డాడు. కొంతకాలం కూడా దీనికి అందరికీ దూరంగా ఆయన సొంత విశ్లేషణ చేసుకోవటం అనేది కూడా ప్రారంభించారు. ఈ సమయంలో చాలామంది ప్రతిపక్షాలు కూడా, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ వారు, వీళ్ళందరూ కూడా ఆయన ఎగతాళి చేయడం జరిగింది. ఈయనేంటి ఎక్కడో దాక్కున్నాడు, పరదాల చాటునున్నాడు, ఎక్కడో బెంగళూరులో దాక్కున్నాడు, అసలు రావట్లేదు అని చెప్పేసి అసెంబ్లీకి సరిగా అటెండ్ అవ్వట్లేదు అని రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు, విమర్శలు కూడా జగన్ గారి మీద చేయడం జరిగింది. వాటన్నిటిని గమనించినప్పటికీ ఆయన తన సొంత విశ్లేషణ ద్వారా ఎక్కడ పొరపాటు జరిగింది అనేటువంటి దాన్ని కూడా విశ్లేషణ చేసుకుంటూ తిరిగి ఎనర్జీ పొందడానికి తగినటువంటి ఆలోచన కూడా చేశారు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా వాళ్ళు అనేక వాగ్దానాలు చేశారు. అవన్నీ కూడా వాస్తవానికి కూడా అమలు జరగట్లేదు. ప్రజలలో క్రమక్రమంగా కూడా వ్యతిరేకత ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ఆయన కూడా వాగ్దానాలు చేశారు. కానీ ఆయన చెప్పిన వాటిలో అత్యధిక శాతం కూడా వాస్తవానికి అమలు జరగట్లేదు. అవినీతి నిర్మూలన పేరుతో ఏవో రేషన్ బియ్యం ఒకదాన్ని పట్టుకోవటం ఇటువంటివి చేశారే కానీ ఆయన చెప్పినవి ఏమి కూడా చేయలేదు. ఎంతోమంది మహిళలు అదృశ్యమవుతున్నాయన్నారు,
వాటి సంగతి ఏమిటో తెలియదు. ఇంకా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్పడం జరిగింది, కొన్ని వాగ్దానాలు కూడా అమలు చేయాలంటే తగినటువంటి డబ్బు కూడా ప్రభుత్వం దగ్గర లేదు అనేటువంటి మాటను ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఇదంతా వాస్తవం. ఈ వాస్తవం కూడా తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేనటువంటి మాటలను, వాగ్దానాలను ఇచ్చి తర్వాత మాట తప్పాని మాట కంటే ఇతను చెప్పిందే చేస్తాడు, మడమ తెప్పడు అనేటువంటి మాట నిలుపుకోవాలనే ఉద్దేశంతో కొన్ని శుష్క వాగ్దానాలు చేయకుండా ఉన్నారు ఆయన. తద్వారా తను కొంత ఓటు శాతం తగ్గించుకొని ఓడిపోయానని కూడా, తమ పార్టీ ఓడిపోయిందని కూడా ఆయన చెప్పడం జరిగింది.